విశాఖపట్నం ద్వారకా నగర్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ లో జనరేటర్ వేసిన వెంటనే షార్ట్ సర్క్యూట్ అయినట్లు భావిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ లో చాలా వాణిజ్య సముదాయాలతో పాటు ఆంధ్ర బ్యాంక్ ద్వారకా నగర్ శాఖ కూడా ఉంది. రెండో ఫ్లోర్ లో ఉన్న ఫ్లెక్సీ దుకాణంలో మంటలు చెలరేగినట్లుగా భావిస్తున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో 3-4 అంతస్తుల్లో ఉన్నవారు కిందకు రావడం కష్టమైంది. ఈలోగా అగ్నిమాపక సిబ్బంది భారీ క్రేన్ సాయంతో పై ఫ్లోర్లో చిక్కుకున్న వారిని కిందకు దించారు. ఈరోజు ఈ అగ్ని ప్రమాదవశాత్తున జరిగింది. షార్ట్ సర్క్యూట్ అనుమానిస్తున్నాము. దీనిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో సుమారుగా 100 మంది మించి ఉండిపోయారు. వీళ్ళని ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళ సహాయంతో పోలీసు పబ్లిక్ కూడా సహకరించి సుమారు 100 మందిని పై సురక్షణ దించాము. ఎవరికి ఏ రకమైన ప్రాణహాని జరగలేదు. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్పందించి వెంటనే డిస్కనెక్ట్ చేశారు ఎలక్ట్రిసిటీ. దానివల్ల కూడా చాలా ఉపయోగం జరిగింది. ప్రస్తుతానికి మంటలు కంట్రోల్లో ఉన్నాయి. ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అదొక ఫ్లోర్ లో ముందు ఎంట్రన్స్ జరిగింది సార్. అది ఓపెన్ చేయగానే ఫైర్ లేసిపోయింది విపరీతంగా. పొగ కూడా విపరీతంగా వచ్చింది. ఇంక లోపల కూడా ఇంకా వెళ్ళని కావడానికి కావలేదండి. అక్కడ కంప్యూటర్ ఎప్పుడైతే పేలే వస్తాను నేను ఎక్కి. మంటలు ఎవరు చిక్కోలేదండి. అప్పుడు సేఫ్గా అప్పుడు బయటకు వస్తాం సార్ అందరూ. అప్పటికి 20 మంది దగ్గరలో ఉన్నామండి మేము. ఎవరికి ఏమో లేదు. మొత్తం అందరికి